బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ ఎక్స్ప్రెస్ లో మహిళపై అత్యాచారం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి రైల్లో అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు విశాఖలో నివాసం ఉంటున్నారు. రెంటచింతల మండలం జట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భార్యాభర్తలు విశాఖ ఎక్స్ప్రెస్ లో ఆదివారం బయలుదేరారు. రైలు గుడివాడ విజయవాడ మధ్యకు వచ్చిన సమయంలో ఏసీ బోగిలో ఉన్న వ్యక్తి ఒక సీట్ ఖాళీ ఉందని చెప్పాడు. తన భర్త ఏసీ బోగిలో టాయిలెట్ వద్ద కూర్చుంటే ఆమె H1A బోగిలోని కూపేలోకి వెళ్ళింది. గుర్తు తెలియని వ్యక్తి కూపే తలుపులు వేసి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని నడికూడలో ట్రైన్ దిగిన తర్వాత భర్తకు చెప్పింది. రెంటచింతల చేరుకున్న తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత ఫిర్యాదుతో 0 FIR నమోదు చేసిన పోలీసులు సమాచారాన్ని విజయవాడ రైల్వే పోలీసులకు చేరవేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ లో మహిళపై అత్యాచారం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి రైల్లో అత్యాచారం చేశాడు. రైట్కి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. రామారావు చెప్పండి, ఈ కేసు ఎప్పుడు జరిగింది, ఎప్పుడు విచారణలోకి వచ్చిందంటారు? స్వాతి, ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా రెండచింతలకు చెందినటువంటి భార్యాభర్తలు జీవనం కోసం విశాఖ వెళ్లారు. అక్కడ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే రెండచింతల మండలం జట్టిపాలెంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వాళ్ళు విశాఖ ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా విజయవాడ గుడివాడ మధ్య చోటు చేసుకుంది. అయితే వీళ్ళు జనరల్ బోగిలో కింద కూర్చోవడంతో తమ కూపేలో ఖాళీ ఉంది రమ్మంటూ కూడా గుర్తు తెలియని వ్యక్తి పిలవటం జరిగింది. ఆ తర్వాత భర్త ఎక్కడైతే టాయిలెట్ వద్ద ఏసీ బోగిలో కూర్చున్న సమయంలో ఆమెను లోపలికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే తలుపేసేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో అతను బెదిరించాడు. ఏదైతే అత్యాచారానికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ విషయం ఎవరికైనా బయటికి చెప్పినట్లయితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తీవ్ర పరిణామాలంటూ హెచ్చరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. అయితే తర్వాత నడికూడి రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి రెండచింతల వస్తున్న సమయంలోనే బాధిత మహిళ తన భర్తకు జరిగిన విషయం గురించి చెప్పడంతో వెంటనే రెండచింతలు చేరుకున్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు 0 FIR నమోదు చేశారు. అలాగనే ఘటన జరిగింది విజయవాడ గుడివాడ మధ్య కావడంతో విజయవాడ రైల్వే పోలీసులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే బాధిత మహిళ చెప్తుందో H1A బోగి, ఆ బోగిలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారో ఆ సమయంలో ఎవరున్నారన్న దాని కోణంలో కూడా ఇప్పటికే రైల్వే పోలీసులు ఆ విచారణ కూడా ప్రారంభించడం జరిగింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.